హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2024 ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్లో ఎవరైతే సిఎంసి వెల్లూరుకి ఎంబీబీఎస్ అడ్మిషన్ కోసం లేక ఎలైడ్ హెల్త్ సైన్సెస్ కోసం అప్లై చేసుకున్నారో ఆ స్టూడెంట్స్ సిఎంసి అఫీషియల్ వెబ్సైట్లో నీట్ స్కోర్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి సిఎంసి అఫీషియల్ వెబ్సైట్లో నీట్ స్కోర్ని ఎంటర్ చేసే ట్యాబ్ ఎనేబుల్ చేశారు. సో మీలో ఎవరైతే సిఎంసికి అప్లై చేశారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా నీట్ స్కోర్ని ఎంటర్ చేయండి. ఈ సిఎంసి వెల్లూరుకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఫ్రంట్ పేజ్ మీకు చూపిస్తూ ఉన్నాను. అలాగే చూడొచ్చు, ఇక్కడ ఎంటర్ నీట్ స్కోర్ అని ఇక్కడ బ్లూ కలర్ లో న్యూ అని ఉంది. అంటే రీసెంట్ గా వచ్చినటువంటి నోటిఫికేషన్ అని అర్థం. దీన్ని మీరు క్లిక్ చేసినట్లయితే సిఎంసి అప్లికేషన్ నంబరు అలాగే డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి నీట్ స్కోర్ ని మీరు ఎంటర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీరు ఫస్ట్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లికేషన్ నంబర్ అన్నారు. అప్లికేషన్ నంబర్ అంటే అర్థము, మీరు సిఎంసికి అప్లై చేసినప్పుడు దాని మీద టెంపరరీ లాగిన్ ఐడి అని ఉంది. అది కాదండి. మీకు సిఎంసి రిజిస్ట్రార్ ఆఫీస్ నుండి అప్లికేషన్ నెంబరు మెయిల్ వచ్చి ఉంటుంది. ఒకసారి మీ మెయిల్ ని చెక్ చేసుకోండి. ఎవరైతే రిజిస్టర్డ్ మెయిల్ ఐడి ఏదైతే ఇచ్చారో ఆ మెయిల్ ఐడికి మాత్రమే అప్లికేషన్ నెంబర్ ని వాళ్ళు సెండ్ చేశారు. ఆ అప్లికేషన్ నెంబర్ ని మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ నెంబరు అలాగే స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే అప్పుడు ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్ని కూడా జాగ్రత్తగా ఎంటర్ చేయండి. నీట్ స్కోర్ కార్డ్ ని దగ్గర పెట్టుకుని ఈ డీటెయిల్స్ జాగ్రత్తగా తప్పు లేకుండా మీరు ఎంటర్ చేయండి. సో నీట్ యూజీ 2024 అప్లికేషన్ నెంబరు స్కోర్ కార్డ్ మీద ఉంటుంది, అది చూసి ఎంటర్ చేయండి. అలాగే నీట్ రోల్ నెంబర్, ఇక్కడ నీట్ రోల్ నెంబర్ కూడా స్కోర్ కార్డ్ మీద ఉంటుంది, అది కూడా ఎంటర్ చేయండి. టోటల్ మార్క్స్ అప్టైన్డ్ అవుట్ ఆఫ్ 720 అన్నారు. మీకు నీట్ స్కోర్ ఎంత వచ్చింది అనేది ఎంటర్ చేయండి. ఆ తర్వాత 2 బాక్సెస్ కనిపిస్తాయి. అక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ అని అడుగుతారు, దాన్ని మీరు ఎంటర్ చేస్తారు. అలాగే నెక్స్ట్ ఆల్ ఇండియా ర్యాంక్ ఫర్ కౌన్సిలింగ్ అని అడుగుతారు. ఆ రెండు కూడా ఒకటే. రెండు కూడా ఆల్ ఇండియా ర్యాంక్ అని మాత్రమే మీరు ఎంటర్ చేయండి. ఎవరు కూడా మీ యొక్క కేటగిరీ ర్యాంక్ ని మీరు ఎంటర్ చేయొద్దు. కేవలము ఆల్ ఇండియా ర్యాంక్ అని మాత్రమే ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఈ డేటా అంతా కూడా ఒకసారి వెరిఫై చేసుకొని సబ్మిట్ నీట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఈ పాపప్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ డీటెయిల్స్ హ్యావ్ బీన్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ తో మీకు సిఎంసికి అప్లై చేసిన స్టూడెంట్స్ కి అప్లికేషన్ తర్వాత ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయినట్లు. దీని తర్వాత ఏం చేయాలి అనేది ఇక్కడ ఆల్రెడీ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఇన్స్ట్రక్షన్ చదవండి. ఈ నీట్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, తమిళనాడు మేనేజ్మెంట్ కోటాలో మాత్రమే మీరు కౌన్సిలింగ్ కి పార్టిసిపేట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అంటే మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఉంటాయా అని. లేదండి, ఇది సిఎంసి వెల్లూరు అనేది సెల్ఫ్ ఫైనాన్సింగ్ మెడికల్ కాలేజ్ కింద తీసుకుంటారు దీన్ని. కాబట్టి ఈ కాలేజెస్ అన్నింటికీ కూడా మేనేజ్మెంట్ కోటా ద్వారా మాత్రమే కౌన్సిలింగ్ జరుపుతారు. అందుకని తమిళనాడు మేనేజ్మెంట్ కోటాని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకొని దాని కౌన్సిలింగ్ లో మాత్రమే పార్టిసిపేట్ చేయవలసి ఉంటుంది. అతి కొద్ది రోజుల్లో మీకు ఈ తమిళనాడు మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అఫీషియల్ వెబ్సైట్ లో ప్రతి ఒక్కరు కూడా ఆ వెబ్సైట్ ని మీరు విజిట్ చేసి తప్పకుండా మేనేజ్మెంట్ కోటాలో మాత్రమే మీరు అప్లై చేసుకోండి, అప్లికేషన్స్ పెట్టండి. అర్థమైంది కదా? దానికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను మరలా మీకు అప్డేట్ చేస్తాను. ప్రస్తుతానికి మీరు సిఎంసి అఫీషియల్ వెబ్సైట్లో నీట్ డీటెయిల్స్ ని ఎంటర్ చేయటం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చేయవలసిన పని. ఒకవేళ ఎవరైతే ఇక్కడ చెయ్యరో వాళ్ళకి సిఎంసి నెక్స్ట్ ప్రాసెస్ కి కంటిన్యూ అయ్యే అవకాశాన్ని పూర్తిగా కోల్పోయినట్లే. అంటే దీంతోనే మీ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ బ్రేక్ అయిపోయినట్లు. తప్పకుండా మీరందరూ కూడా ఈ డీటెయిల్స్ ని ఎంటర్ చేయండి. ఓకే, సో అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా వీడియో క్రింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, మీకు హెల్ప్ చేస్తాను. అంతేకాదండి, నా వీడియోస్ కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా నా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి. అంతేకాదండి, ఎవరికైనా ఈ సిఎంసి అడ్మిషన్ ప్రాసెస్కి సంబంధించి ఈ అప్లికేషన్స్ పెట్టుకోవడం, ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయటం, వీటికి సంబంధించి హెల్ప్ కావాలి అనుకున్నట్లయితే తప్పనిసరిగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే నేను హెల్ప్ చేస్తాను. అంతేకాదు, మీకు పెయిడ్ కౌన్సిలింగ్ కావాలి అంటే టోటల్గా తమిళనాడు అప్లికేషన్స్ పెట్టడం, అలాగే వెబ్ ఆప్షన్స్ పెట్టడం, ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు జాయిన్ అయ్యేంత వరకు హెల్ప్ కావాలి అన్నా సరే మీరు ఇక్కడ ఇచ్చేటువంటి కాంటాక్ట్ నెంబర్కి ఫస్ట్ మీరు నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి మీ రిక్వైర్మెంట్. అది చూసి నేను మీకు కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను. ఓకే,
సో ఇంకా ఎవరైనా సరే నీట్ కౌన్సిలింగ్ కి సంబంధించి ఎటువంటి హెల్ప్ కావాలి అన్నా, గైడెన్స్ కావాలి అన్నా ఇంకా మీరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే ఓకే తప్పకుండా మీకు హెల్ప్ అవుతుంది అని తెలియజేస్తున్నాను. అంతేకాదండి, ఇంకా ఎవరికైనా పెయిడ్ కౌన్సిలింగ్ కావాలి అంటే ఈ అప్లికేషన్ ప్రాసెస్ దగ్గర నుండి వెబ్ ఆప్షన్స్ పెట్టి మీరు కాలేజెస్ లో అడ్మిట్ అయ్యేంత వరకు హెల్ప్ కావాలి అంటే తప్పనిసరిగా ఈ నెంబర్లో మీరు నాకు మెసేజ్ చేయండి. నేను మీకు కాల్ బ్యాక్ చేసి మాట్లాడినప్పుడు మీ యొక్క వివరాలు చెప్పొచ్చు. దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. అంతేకాదు మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ చేయండి. తప్పకుండా నేను హెల్ప్ చేస్తాను. వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.